నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, 2025 తెలుగు సినీ పరిశ్రమ ఎలా ఉంది ఏంటి అంటే ఏం చెప్తారు? వాస్తవానికి సంక్రాంతితో మొదలు పెడితే ఇప్పుడు డిసెంబర్ క్రిస్మస్తో ఆగిపోయినటువంటి సినిమాలు ఏవైతే ఉన్నాయో, ఈ తెలుగు సినిమా ప్రభంజనం ఎలా ఉంది? తెలుగు సినీ ఇండస్ట్రీ పూర్తి ఫ్లక్చువేషన్స్ అయితే ఉంటాయి. సో ఏ మంత్లో ఎలా ఉంది, ఏం సంగతి, ఏ సినిమాలు ఎలా ఆకట్టుకున్నాయి, చిన్న సినిమాలు ఆకట్టుకున్నాయా లేదా పెద్ద సినిమాలు అంటే ఏం చెప్తారు? అంటే జనవరి 2025 వేసుకుంటే సంక్రాంతి బరిలో సంక్రాంతికి వస్తున్నాం శుభారంభం పలికిందని చెప్పాలి. దాదాపు 300 కోట్లు రాబడి కలిగింది. అంటే సంక్రాంతికి వస్తున్నాంతో మొదలుపెట్టి శంబలతో వెళ్ళిపోతున్నాం ఈ సంవత్సరం, ఈ డిసెంబర్తో. చివరిగా వచ్చిన సినిమా ఏంటంటే కొద్దిగా సక్సెస్ అన్న మాట వినిపిస్తున్న సినిమా శంబల అనేది మనకి వినిపిస్తుంది. శంబల, దండోరా చిన్న సినిమాలుగా. ఒక విధంగా చెప్పాలంటే సంక్రాంతికి వస్తున్నాం కూడా పెన్ ఇండియా సినిమా కాదు. అలాంటిది పోయిన సంక్రాంతికి ఏంటంటే చేదు అనుభవం ఏంటంటే గేమ్ చేంజర్ అనేది పెద్ద చేదు అనుభవం ఇచ్చిందండి. భారీ అంచనాలో శంకర్ గారి డైరెక్షన్, రామ్ చరణ్, మరి దిల్ రాజు గారి నిర్మాత, అలాంటిది గేమ్ చేంజర్ అనేది ఒక ఇబ్బంది పెట్టింది. కానీ ఆ లోటుని సంక్రాంతికి వస్తున్నాం భర్తీ చేసింది. ఒక విధంగా దిల్ రాజు గారు ఈ విధంగా దెబ్బతిన్నా కానీ కొంత సంక్రాంతికి వస్తున్నాం అనేది ఆయన్ని నిలబెట్టిందని చెప్పాల్సి వస్తుంది. ఇలా చూసుకున్నప్పుడు భారీ అంచనాలతో చాలా సినిమాలు వచ్చినాయి. ఆ భారీ అంచనాలతో వచ్చిన సినిమాల్లో చాలా వరకు నిరుత్సాహపరిచిందని చెప్పాల్సి వస్తుంది. చాలా వరకు ఉదాహరణకి ఏంటంటే కన్నప్ప కానీ, లేకపోతే కింగ్డమ్ కానీ, మరి చూసుకుంటే గేమ్ చేంజర్ కానీ, ఇలా కొన్ని సినిమాలు ఉన్నాయి. ఈ సినిమాలన్నీ కూడా ఒక విధంగా ఫెయిల్యూర్ జాబితాలోకి వెళ్ళిపోయినాయి. అంచనాలు లేక చిన్న సినిమాలకు వచ్చిన కోర్టు సినిమా పెద్ద హిట్ అయింది, లిటిల్ హార్ట్ సినిమా పెద్ద హిట్ అయింది, రాజు రాంబాయ్ చిన్న సినిమాకు వచ్చి కొలగొట్టి, మిరాయ్ అనేది పెద్ద సినిమాకు వచ్చి అద్భుతాలు చేసింది. ఈ తరహాలోనే మెరుపులు ఉన్నాయి, మరకలు ఉన్నాయి 2025లో. సో తెలుగు ఇండస్ట్రీలో ఆటుపోట్లు అయితే మనకు కనిపిస్తూ వస్తున్నాయి. కానీ వాస్తవానికి ఏ సినిమాలు ఆదుకున్నాయి తెలుగు ఇండస్ట్రీని అంటే ఏం చెప్తారు? అంటే ఏ సినిమాలు ఆదుకున్నాయంటే తండేలు ఒకటి బాగా ఆడిందండి. తండేలు ఆడింది, సంక్రాంతికి వస్తున్నాం ఆడింది, తర్వాత మిరాయి అనేది భారీగా వసూలు చేసింది. లాస్ట్కి వచ్చేసరికి హిందీ సినిమా దురంధర్ కూడా కలెక్షన్ కొల్లగొట్టింది. అలాగే పవర్ స్టార్ సినిమా ఓజీ ఒకటి మెరుపులు మెరిపించింది. ఇలా చూసుకున్నప్పుడు అటు పెద్ద సినిమాలుగా చూసుకుంటే 100 కోట్ల బడ్జెట్, 200 కోట్ల బడ్జెట్లో ఉన్న సినిమాలు కొన్ని ఉన్నాయి. కానీ అన్ని కోట్లు పెట్టి తీసినా కానీ ఫెయిల్ అయిన సినిమాలు కూడా చాలా ఉన్నాయి. ముఖ్యంగా ఫెయిల్ అయిన సినిమాల్లో కన్నప్ప సినిమాగా బాగానే ఉందన్నారు కానీ అది మరి ఆ హీరో మీద ఉన్న ఇటు కానీ ఏదన్నా కానీ ఆ సినిమాకి అయితే ఆ కలెక్షన్స్ 150 కోట్లు ఖర్చు పెట్టామన్నారు కానీ 100 కోట్లు లోటు అనే మాట వినిపించింది కన్నప్ప విషయానికి వచ్చేసరికి. అలాగే గేమ్ చేంజర్ విషయంలో అలా జరిగింది. ఇక హరిహర వీరమల్లు పవర్ స్టార్ సినిమా, అదే ఓజీ హిట్ అయినా కానీ హరిహర వీరమల్లు ఏంటంటే ఒక విధంగా చెప్పాలంటే క్రిష్ డైరెక్షన్లో వచ్చిన సినిమా, ఇద్దరు డైరెక్టర్లు మారటం కానీ, చాలా కాలం అవడం కానీ, ఆ విఎఫ్ఎక్స్ మీద కొద్ది నెగిటివ్ ఇది రావడం కానీ హరిహర వీరమల్లు విషయంలో జరిగిందండి. ఇక కింగ్డమ్ కూడా, అది విజయ్ దేవరకొండ కూడా ఒక చేదు అనుభవాన్ని మిగిల్చిన సినిమాగా మనం కింగ్డమ్ చెప్పొచ్చు. స్క్రీన్ ప్లే పరంగా చిన్న చిన్న డిఫెక్ట్స్ అయితే కింగ్డమ్లో ఉన్నాయని చెప్పొచ్చు. అలాగే నితిన్ సినిమా రాబిన్ హుడ్, అతని హిట్లు వరుసగా ఫ్లాప్లు అవటం, రాబిన్ హుడ్ ఫెయిల్ అవటం, ఆ తర్వాత ఎల్లమ్మలో హీరో మారటం, ఆ సినిమా ఎఫెక్ట్ అనేది పడిపోయింది. దిల్ రాజు గారు మళ్ళీ మార్చుకోవడం తన ఆలోచనని, ఇవన్నీ కూడా నితిన్ కెరీర్ పరంగా కొంత రాబిన్ హుడ్ ఇబ్బంది పెట్టిందని చెప్పొచ్చు. ఇక తర్వాతకు వచ్చేసరికి ఓదేలుడు తమ్మన్నది, మా రవితేజగా మా జాతర, ఇవన్నీ కూడా నిరుత్సాహపరిచిందని చెప్పాలి. ఇక బాలకృష్ణ గారికి ఏంటంటే డాకు మహారాజ్ జనవరిలో ఆయనకి హిట్ అయింది. ఇక్కడికి వచ్చేసరికి అఖండ 2కి ఇంకా ఫలితాలు రావాలి. ఈ ఆదివారంతో అసలు అఖండ 2 స్టామినా ఎంత వసూలు చేసింది అనేది క్లారిటీ అయితే వచ్చేస్తుందండి. కుబేరా కానీ, సింగిల్ అనే సినిమా కానీ, కుబేరా కూడా ఆశించిన ఫలితాన్ని ఇవ్వాలి. నాగార్జున ఉన్నా కానీ ఆ కుబేరా కూడా ఒక విధంగా చెప్పాలంటే నిరాశపరిచిందని చెప్పాల్సి వస్తుంది. చిన్న సినిమాలు మాత్రం కొద్దిగా ఇండస్ట్రీకి చిన్న సినిమాలు కూడా చేయొచ్చు అనే నమ్మకాన్ని ఆ లిటిల్ హార్ట్ సినిమా కానీ, ఆ కోర్ట్ అనే సినిమా కానీ, మొన్న వచ్చిన రాజు వెడ్స్ రాంబాయ్ కానీ, ఇప్పుడు లాస్ట్లో వచ్చిన ఈ వారం వచ్చిన సినిమాలు దండోరా ఒకటి, శంబాలా ఒకటి, ఆది సాయి కుమార్ కూడా లాస్ట్లో వెళ్ళిపోతూ ఒక మంచి హిట్ రూపంలో వచ్చింది. ఇలా కొన్ని చిన్న సినిమాలు మెరుపులు మెరిపించినాయి కానీ పెద్ద సినిమాలు అయితే కొంత డిజాస్టర్ మిగిల్చినాయని చెప్పొచ్చండి. ఓవరాల్గా 2025 తెలుగు ఇండస్ట్రీకి ఎలా ఉందంటే ఏం చెప్తారు? ఇప్పుడు నాని లాంటి వాళ్ళకి హిట్ పర్లేదు అనిపించింది. తెలుగు ఇండస్ట్రీ పరంగా చూసుకుంటే మనదే లీడ్ అనేది మనకు నిరూపించినాయి కొన్ని సినిమాలు. ఎందుకంటే బాలీవుడ్ కానీ, మలయాళం ఇండస్ట్రీ కానీ, తమిళ ఇండస్ట్రీ కానీ వాళ్ళు ఒక విధంగా చెప్పాలంటే ఫెయిల్యూర్ అని చెప్పాల్సి వస్తుంది. మన తెలుగు ఇండస్ట్రీలో వచ్చిన సినిమాలే కొంత హిట్లు అయినాయి. అవి మిరాయి అనే సినిమా అయితే కలెక్షన్ పరంగా మంచి కొలగొట్టింది. సంక్రాంతికి వస్తున్నాం మరి ఆ ప్యాటర్న్లో వచ్చిన సినిమాలు కొన్ని తెలుగు రాష్ట్రాల్లో మంచి కలెక్షన్ రాబట్టడం, తెలుగులోనే దాదాపు 300 కోట్లు ఓవర్సీస్ మార్కెట్ కానీ తెలుగులో కానీ సంపాదించడం అనేది అక్కడ అనిల్ డైరెక్టర్ల పరంగా చూసుకుంటే అనిల్ రావు, పాటల పరంగా కూడా ఆ గోదావరి గట్టు సాంగ్ కానీ, కోర్టులో పాటలు కానీ, లిటిల్ హార్ట్స్లో కాచాయిని అనే పాట కానీ, పాటల పరంగా కూడా మంచి మంచి పాటలు ఉన్నాయి.
ఈ సంవత్సరం చూసుకుంటే. సో రానున్నటువంటి 2026 భవిష్యత్తు ఎలా ఉండబోతుంది, ఏ సినిమాలపైన అంచనాలు ఉన్నాయి టాలీవుడ్ పరంగా అంటే ఏం చెప్తారు? అంటే జనవరిలో శుభారంభం పలకాల్సిన సినిమాలు కనిపిస్తున్నాయండి. అన్నీ ఇద్దరు పెళ్ళాల ముద్దుల మొగుడు టైప్లోనే ఉన్నాయి. ఎందుకంటే రాజాసాబులో 3 హీరోయిన్లు ఉన్నారు, భర్త మహాశైలు విజ్ఞప్తులు 2 ఉన్నారు, నారీ నడుము మురారులు 2 ఉన్నారు. మరి చూసుకుంటే మీసాల పిల్లగా ఇంకా ఇంకో పిల్ల ఏదైనా కనిపించే అవకాశం కనపడుతుంది మన శంకవర ప్రసాద్లో. ఇలా చూసుకుంటే అందరూ సంక్రాంతి బరిలో విన్నర్ ఎవరు అనేది ఒకటి ఇంట్రెస్టింగ్ అంశం అండి. ఎందుకంటే ఎప్పుడు కూడా విన్నర్ ఒక సినిమానే ఉంటుంది, 2 సినిమాలు అనుకునే పరిస్థితి ఏ రోజు లేదు. దీని తర్వాత ఇది అనే పరిస్థితి ఉంటుంది కాబట్టి అది ఆ విన్నర్ ఎవరు, ఆ విజేత ఎవరు, పందెం కోడి ఎవరు అనేది జనవరిలో తెలుస్తుంది. ఆ తర్వాత అయితే చాలా సినిమాలు అయితే లైన్లో ఉన్నాయి. ఇప్పుడు చిరంజీవి గారి విశ్వంబర ఉంది, ఇంకా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ ఉంది, క్రేజీ ప్రాజెక్టులు అయితే చాలా ఉన్నాయి 2026లో. చూడాలి ఏం జరగబోతుంది అనేది. సో చూద్దాం సార్. మొత్తం 2025లో మాత్రం కొంత ఆరంభంలో 1-2 సినిమాలతో మెరిపించి తర్వాత ఎన్నో మరకలు కనిపించిన తర్వాత మళ్ళీ లాస్ట్ ఎండింగ్లో మళ్ళీ మెరుపులతో ముగిసింది టాలీవుడ్ సినీ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ఒకదాన్ని. సో 2026లో అన్ని మెరుపులే ఉండాలని చెప్పి కోరుకుందాం. నమస్తే. నమస్తే అండి.